వస్తుందా? లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బస్రత్ ఖాన్ దిగుమతి చేసుకున్న ల్యాండ్ క్రూజర్లో ట్విట్టర్ టిల్లు ఎందుకు తిరుగుతున్నాడు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి చెందిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయంటూ బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మార్కెట్ ధర చెల్లించకుండా తక్కువకు కొనుగోలు చేసినట్లు, బినామీలతో పేమెంట్లు చేసి మనీ లాండరింగ్ చేసి ప్రయోజనం పొందినట్లు కాదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ వాస్తవాలను సంబంధిత శాఖ అధికారులు విచారణ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.